హరి ఓం శ్రీ గురుదేవ దత్త. మనం ఇంతకుముందు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి తాతగారిని చూసి అల్లరి దత్త నవ్వినట్లు తెలుసుకున్నాం కదా. అది ఆ రోజు మనం స్మరించుకునేటప్పుడు దత్తాత్రేయ స్వామి అనసూయ మాత అత్రి మహర్షి స్వయంగా వారికి దత్త భాగవతం రాయమని ఆదేశం వచ్చిన తర్వాత వారు ఆ తర్వాత రాస్తున్న సమయంలో ఒకసారి దత్తాత్రేయ తత్వం అర్థం కావడానికి దత్తాత్రేయ స్వామి స్వయంగా వచ్చి ఆ తత్వాన్ని వివరించిందనమాట. వారు ఒకసారి నిద్రపోతూ ఉండగా వారికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తాతగారికి పళ్ళు తోముకుంటూ ఉండగా వారి దగ్గర బంగారు మేనిఛాయితో మెరిసిపోతూ ప్రకాశవంతమైనటువంటి ముఖంతో ఉండేటువంటి ఒక సిద్ధపురుషుడు దిగంబరంగా నుంచొని ఉండగా ఈ దిగంబరుడి పక్కన ఒక మహాత్ములు ఒక గ్రంథం పట్టుకుని కనిపించారు. తాతగారితో ఆ దిగంబరమైనటువంటి తేజోమయమైనటువంటి సిద్ధపురుషుడు, ఏమయ్యా నువ్వు చాలా మంచి స్థితప్రజ్ఞుతుడు కదా, కానీ ఈ మధ్య మొహంలో ఏదో పరధ్యానంగా ఎందుకున్నావు, ఏదో ఆలోచిస్తూ ఉంటావు, నేను ఇందాకటి నుంచి ఏదో మాట్లాడుతుంటే నువ్వు అసలేం వింటున్నట్లేదే అని అన్నారు. దానితో తాతగారు, ఏమి చెప్పను స్వామి, సంసారంలో ఉన్నాను కదా, చిత్తవికారాలు, ఇంతకు ముందే నా పినతండ్రి గారు వచ్చి వారింటి గృహకల్లోలాలు అనేక విషయాలు వివరించారు. ఆయనటు పోగానే ఒక ముసలావిడ 2 తాటాకు బుట్టలు తీసుకుని వచ్చి ఈ 2 కలిపి అల్లివ్వు అంటూ నన్ను వేధించసాగింది. సరే, చివరకు ఒక బుట్టలో బుట్ట పెట్టి అమర్చి ఆమెను ఎలాగోలా వదులుచుకున్నాను. అంతలోనే మా అత్తగారు వచ్చి ఆ ముసలావిడతో ఇలాంటి పనులు ఈయన చేత చేయించవచ్చునా అంటూ ఆమెని కసిరి కొట్టింది. వీరందరినీ విడిపించుకొని బయటికి వచ్చేశాను. వైరాగ్యము, నిర్వేదము విసుగు కలిగిస్తున్నాయి. సన్యాసం తీసుకోవాలన్న వాంఛ ఎక్కువైంది. అప్పుడే మా పినతల్లి గారు వచ్చి సాంఖ్య యోగము అంటూ ఏదో తెలియచేసింది. ఆవిడ మాటలు వింటుండే నాకు కాస్త మనసు కుదుటి పడింది. సంసారంలో చిక్కుకున్న యోగాలు నాకు ఈ యోగాలన్నీ కుదురుతాయా అంటూ మనసు వికాలమై పరధ్యానంలో ఉన్నాను అంటూ అన్నాడు. ఆ దిగంబర స్వామి, నాయన ఎద్ది ఎట్టిపోయినా విచారం మాని నీ కర్తవ్యం నేను నిర్వహిస్తూ ఉండు అన్నారు. స్వామివారు తాతగారు ఏమన్నారంటే, నేను గంభీరంగా ధైర్యంగా, కానీ ప్రకృతి నన్ను మాయవైపు లాగుతుంది. కానీ స్వామి, మీ మెడలో ఉన్నటువంటి ఆభరణం ఏది అనగా ఆ ఆభరణం నేను ఒక పిచ్చి కుక్కకి ఇచ్చాను అంటూ తెలియజేయటంతో నాకు కూడా అలాంటి ఆభరణం ఇప్పించండి అనగా, నీకు నీ పిన్నతల్లి ఉంది కదా నాన్న, ఆవిడ ఇచ్చినవే మన్నం చేసుకుంటూ ఆచరిస్తూ ఉండు. ఈశ్వరుడు సాక్షాత్తు నీకు దర్శనమిస్తారు. ప్రాణాయామ సమాధిలో నీకు సిద్ధి కలుగుతుంది. నీ భావనలు నాకు తెలుసు. నీకు నిర్వికల్ప సమాధి స్థితి రాగానే ఆత్మానుభవం అవుతుంది తప్పకుండా అంటూ తెలియజేశారనమాట. ఆ కనపడినటువంటి దిగంబర దివ్య పురుషుడే దత్తాత్రేయ స్వామి అవ్వగా వారి పక్కన వినయంగా నుంచొని చెంకలో పుస్తకం పెట్టుకొని నుంచున్నవారు సాక్షాత్తు వ్యాస మహర్షి. వారి పిన్నతల్లి గారే సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అన్నమాట. అలాగే ఆ పిచ్చి కుక్కయే అలర్కుడు. దత్తాత్రేయ స్వామి పురాణాంతర్గతంగా ఉన్నటువంటి బ్రహ్మాండ పురాణంలో నుంచి తీసి తాతగారు దత్త భాగవతం పేర రాయాలనుకున్నప్పుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వచ్చి వారికి నిర్వికల్ప సమాధి స్థితి ఇవన్నీ వివరిస్తూ అలర్కుడి గురించి వివరించారనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టము తాతగారిని స్మరించుకోవటం తాతగారి ఆశీస్సులుగా భావిస్తూ, ఒకరు లోక కళారంధమైన కార్యక్రమానికి సంకల్పం చేసినప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి ఎలా సహాయం చేస్తారో, తన తత్వాన్ని తానే ఎలా వివరించుకున్నారో ఈ అద్భుతమైనటువంటి ఘట్టం ద్వారా మనం స్మరించుకోవచ్చు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.